ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. నిందితులను కోర్టులో హాజరుపరిచి అనంతరం జైళ్లకు తరలించారు అధికారులు. పైలా దిలీప్, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప సహా 8 మంది నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను ఆయా జైళ్లకు తరలించారు పోలీసులు. లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వైసీపీకి సంబంధించిన కీలక నేతలతో పాటు ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వారిని చాలా మందిని అరెస్టు చేసింది. దానికి సంబంధించి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించడంతో ఆయా జైళ్లకు వారిని తరలించారు. కోర్టుకు అందరినీ హాజరుపరిచారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఇంకా రిమాండ్ పొడిగించాలని అడగటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకైతే తరలించారు. ఇక దీనిపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రజా పాలకులను అదేవిధంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకునే కూటమి సర్కార్ నిందలు వేస్తూ వారిని జైళ్లకు తరలిస్తోందని, ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు అయితే రేగుతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. గోవిందప్పతో పాటు ఇంకా 8 మంది నిందితులను అయితే రిమాండ్కు తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి అనంతరం జైళ్లకు తరలించారు. పైలా దిలీప్, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప సహా 8 మంది నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను ఆయా జైళ్లకు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చూస్తున్నాం మొత్తంగా ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడవచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, అనవసరంగా మమ్మల్ని జైల్లో నిర్బంధిస్తున్నారంటూ కూడా కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో తను చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటికే 3 అభియోగ పత్రాలు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, కేసుకు సంబంధించినటువంటి పురోగతికి అడ్డుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి, బెయిల్ ని ఇచ్చేటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజెంట్ ఉన్నటువంటి నిందితులను కూడా తిరిగి జైలుకి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. లిక్కర్ స్కామ్ లో దేశవ్యాప్తంగా కూడా కవలికలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిందితులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తైతే కనుక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు ప్రభుత్వ ఖజానాకి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ప్రజలకు చెందాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించి సొంత ఖాతాల్లోకి జమ చేసుకున్నారు, తద్వారా వ్యక్తిగతమైనటువంటి లబ్ధి పొందారు అనేటువంటి ఒక అభియోగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభియోగానికి ఆధారంగా అవసరమైనటువంటి నిధులు కూడా కొంతవరకు ఉన్నటువంటి 11 కోట్ల రూపాయల నిధులను కూడా ఇటీవల స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వంశీ, థ్యాంక్ యూ హరీష్.